నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ దిగిపోవడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. కత్తి కట్టుకొని అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాదాపుగా 60 మందికి పైగా ఎమ్మెల్యేలని దగ్గరుండి ప్రచారంలో తిరిగి గెలిపించినటువంటి తీన్మార్ మల్లన్నకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఉప ఎన్నికలో స్థానం కల్పించింది, అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే ఒకసారి ఇదే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి గతంలో తీన్మార్ మల్లన్న పోటీ చేశాడు. అప్పట్లో స్వల్ప మెజారిటీతో ఓటమి పాల్చేశారు. సో ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఉప ఎన్నికలు ఎట్లా ఉంటాయి? గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఉప ఎన్నికలు ఎట్లా ఉంటాయి? ఈయన ఫైట్ ఏ విధంగా ఉంటుంది? మరోవైపు ఆర్టీఆర్ అని గత కొంతకాలంగా తీన్మార్ మల్లన్న ఆర్టీఆర్ పైన కట్టుబడి ఉన్నాడు. ఇట్లాంటి సందర్భాల్లో ఈ ఆర్టీఆర్ని ఈసారి ఏ విధంగా గ్రాడ్యుయేట్స్ దగ్గరకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి? మరోవైపు ఇవాళ బీఆర్ఎస్ పార్లమెంట్లో ఎటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంది? అసలు ఉనికి చాటుకునే అవకాశం ఉంటుందా? రేవంత్ రెడ్డి 100 రోజుల పరిపాలన ఎట్లా ఉండబోతుంది? ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, సీనియర్ జర్నలిస్ట్, అట్లాగే క్యూ న్యూస్ అధినేతగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న జాయిన్ అవుతున్నాడు. మాట్లాడదాం. నమస్తే మల్లన్న. నమస్తే రాజేష్. ఏందన్నా, కాంగ్రెస్ పార్టీలో అవకాశాల కోసం వేరే వాళ్ళ అవకాశాల కోసం కొట్లాడినరు, ఇవాళ మీకు కూడా అవకాశం కల్పిస్తూ ఇవాళ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఎట్లా అనిపిస్తుంది? తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి పోరాటాల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకొని తీన్మార్ మల్లన్న అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఓ రకంగా చెప్పాలంటే తీన్మార్ మల్లన్న కష్టాన్ని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ అని నేను అనుకుంటున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని చాటుతూ ఉంది. సేమ్ టైం పట్టభద్రుల్లో కూడా ఒక సరైన నాయకునికే, సరైన క్యాండిడేట్కే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది అనేటువంటి ఆనందాన్ని రెండు వైపుల నుంచి ఉంది. సో ఏమనిపిస్తుంది అంటే, లాస్ట్ టైం కూడా సేమ్ కాన్స్టిట్యున్సీకి మీరు పోటీ చేశారు. ఈసారి మరొకసారి అదే కాన్స్టిట్యున్సీలో అదే పట్టభద్రుల దగ్గరికి మరొకసారి వెళ్ళే అవకాశం వచ్చింది. అంటే ఆ పట్టభద్రులు ఈసారి మిమ్మల్ని ఎట్లా గెలిపించి పంపించే అవకాశాలు ఉన్నాయి? అంటే ఒకటన్నా, ఇప్పటి వరకు తీన్మార్ మల్లన్న ఈ 10 ఏళ్ల కాలంలో చేసింది పోరాటమే. నా జీవితంలో ఈ 10 ఏళ్ల కాలాన్ని మరేసుకొని చూస్తే ప్రతిరోజు ఏదో ఒక అలజడి, ఏదో ఒక దాడి, ఏదో ఒక కేసు, ఏదో ఒక రకమైనటువంటి హింసకు గురైంది నేను కానీ, నా కుటుంబం కానీ. అంటే ఇందులో మేము చేసినటువంటి పోరాటంలో, మేము చేసినటువంటి కార్యక్రమంలో ఏ ఒక్కటి కూడా నా కుటుంబానికి సంబంధించిన కేసులు కావు, నా కుటుంబానికి సంబంధించిన గొడవలు కావు. ఈ ప్రజల కోసం చేసినటువంటి పంచాయతీలే, ప్రజల కోసం దిగినటువంటి పోరాటాలు మాత్రమే. కాబట్టి పోయినసారి దాదాపుగా 1600 కిలోమీటర్ల వైపు పాదయాత్ర చేసి ప్రజల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినాం, ప్రజల్ని మోటివేట్ చేసే కార్యక్రమం చేసినాం. కానీ ఏ ఒక్క రోజు కూడా ఓడిపోయినప్పటికీ, అతి స్వల్ప మెజార్టీతో దొంగ ఓట్ల కారణంగా పల్లారాజేశ్వరరెడ్డి గెలిచి నేను ఓడిపోయినప్పటికీ ఒక్కరోజు కూడా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోలే. ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిందో, నేను మీకు ప్రశ్నించే గొంతుకలాగా ఉంటా అని చెప్పి ఆ ప్రశ్నే ఆయుధంగా ప్రతిరోజు ప్రశ్నిస్తే ఉన్నా, ప్రతిరోజు కొట్లాడుతూనే ఉన్నా. ప్రజలకు ఓడిపోయినా కూడా చెప్పిన మాటకు కట్టుబడి పని చేసుకుంటూ వస్తూనే ఉన్నా. అయితే వాళ్ళకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని చేయలేకపోయాను. ఎందుకంటే నేను అధికారంలో లేను కాబట్టి. అది ఇప్పుడు చేసుకునేటువంటి అవకాశం నా కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ అధికారంలో లేకపోయినా మీరు వ్యవస్థలాగా పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా. అంటే ఒకటి ఏంటంటే, అది నా బాధ్యత, నా ధర్మం. ఈ ప్రజల పట్ల నాకున్నటువంటి నిబద్ధత, వాళ్ళ కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకోవాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి అంశం. కాబట్టి ఆ పని చేస్తూనే ఓవైపు రాజకీయంగా కూడా ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకి కొంతలో కొంత ఒక గొప్ప నాయకత్వాన్ని అందించాలి, ప్రజల్లో నాయకులు అంటే ఇట్లా కూడా ఉంటారు అనేటువంటి ఒక గొప్ప ఆలోచన వచ్చి భవిష్యత్తులో చాలా మార్పులకు నాంది పలకాలన్న ఉద్దేశం నాలో ఉంది. తెలంగాణ కోసం సుదీర్ఘంగా పోరాటం చేసినటువంటి చరిత్ర తెలంగాణ పురిటిగడ్డది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీకు పోరాటాలు తప్పలే కేసీఆర్ తోటి. ఎందుకు అంతగాని ఆయనకు మీ మీద కోపమా, మీకు ఆయన మీద కోపమా? లేదు, నేను కేసీఆర్ అనేటువంటి శరీరం మీద కోపంలో లేనెప్పుడు. ఆయన నిర్ణయాల పట్లనే వ్యతిరేకంగా ఉన్నాము. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. అవి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు, తెలంగాణ భవిష్యత్తుకు మంచిది కాదు, తెలంగాణ యువతకు మంచిది కాదు, తెలంగాణ నిరుద్యోగ వ్యవస్థకు మంచిది కాదు, తెలంగాణ ఉపాధ్యాయులకు మంచిది కాదు అన్న ఉద్దేశమే తప్ప కానీ ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి పోరాటం ఏముంటుంది? ఆయన నా పాలైన కాదు, ఆయన ఇంటి పక్క పడి నా ఇల్లు లేదు. కాబట్టి ఏంటంటే చేసినదంతా ఖచ్చితంగా ప్రజాపక్షంలో పోరాటమే తప్ప కానీ కేసీఆర్ శరీరం పైన ఎటువంటి ఇబ్బందులు లేవు. సో నెక్స్ట్ కూడా భవిష్యత్తులో కేసీఆర్ పైన పోరాటం చేసే అవకాశం ఉంటుందా, లేకుంటే ఇక అధికారము కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది,
మీకు కూడా అభ్యర్థిత్వం ఖరారైంది కాబట్టి ఇంకా చాలు చేసుకుంటారా? అంటే మేము ప్రజలకు 10 ఏళ్ల కాలం పాటు రాష్ట్రం ఎట్లుండాలని చెప్పినాం. ఏ విధంగా పోతే బాగుంటుంది రాష్ట్రం అని చెప్పినాం. ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఆ దిశగా తీసుకుపోవాల్సిన బాధ్యత. జీవితకాలం అంతా పోరాటం చేస్తే ప్రజలకు మంచి ఎప్పుడు జరగాలి? ఏదో ఒక ఇప్పుడు మహాభారత యుద్ధం కూడా 18 రోజుల పాటు సాగింది. ఓ తాన ఫుల్ స్టాప్ అయింది. ఓ యుద్ధం కూడా ఓ తాన జాగి ఫుల్ స్టాప్ అవుతుంది. దాంట్లో మేం చేసేటువంటి కార్యక్రమాలు, మేం చేసేటువంటి నిర్ణయాలు, మేం చేసేటువంటి కార్యక్రమాలు కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అక్కడి నుంచి మరో ఉద్యమం పుట్టొచ్చు. ఉద్యమాలు పుట్టుకను ఎవడు ఆపలేడు. ఉద్యమాల పుట్టుకను ప్రతినిత్యం ఉద్యమాలు పురుడు పోసుకుంటున్నాయంటే దాన్ని ఎవడు ఆపలేడు. దాంట్లో ఉన్నటువంటి నీతి, నిజాయితీ, నిబద్ధతను బట్టి ఆ ఉద్యమాల పరిధి అనేది విస్తృతమవుతూ ఉంటుంది. అట్లే జరుగుతూ ఉంటుంది. కానీ తీన్మార్ మల్లన్న 10 ఏళ్ల పాటు నేను పోరాటం చేసిన అన్ని రకాలుగా నష్టపోయినా, అన్ని రకాలుగా హింసను అనుభవించుకున్నా, అన్ని రకాలుగా జైలు జీవితాలను గడిపిన, కుటుంబానికి ఇబ్బంది కలిగించిన, అన్ని రకాలుగా జరిగింది. కానీ ఇప్పుడు నేను ఆ ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలనేటువంటి ఉద్దేశం. నేను పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఓడిపోయినప్పటికీ కూడా నా బాధ్యతల నుంచి తప్పుకోలే. ఇవాళ నేను గెలిచి చట్టసభలో ఈ ప్రజల కోసం, ఈ పట్టభద్రుల కోసం, ఈ ఉపాధ్యాయుల కోసం, ఈ అడ్వకేట్ల కోసం, వీళ్ళందరి కోసం నేను నా గొంతుగా మాట్లాడాలి. చట్టసభలో వాళ్ళ ప్రతినిధిగా నేను రిప్రజెంట్ చేయాలనుకుంటున్నా. ఇదేదో అదనపు కిరీటాలు నాకు ఎక్కేటువంటి కార్యక్రమం కాదు. నా పర్ఫార్మెన్సు ప్రజల ముందు ఉన్నటువంటి పర్ఫార్మెన్స్. నేను గత ఎన్నికల్లో కూడా చెప్పిన, నేను రెఫరెండానికి సిద్ధం. నన్ను గెలిపించిన తర్వాత రెఫరెండానికి సిద్ధం. నా పర్ఫార్మెన్స్ నచ్చకపోతే నన్ను రైట్ టు రికాల్ పెట్టి వాపస్ తీసుకునేటువంటి హక్కులు మీకు ఇస్తా ఉన్నా, నేనే వస్తా ప్రజల ముందుకు అని చెప్పిన. సేమ్ అదే విషయాన్ని ఈ రోజు కూడా చెప్తా ఉన్నా ప్రజలకి. ఎందుకంటే నా పాలన, నేను చేసేటువంటి కార్యక్రమం పైన నాకు నమ్మకం ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. రైట్ టు రికాల్ మొట్టమొదటిసారిగా ఈ దక్షిణ భారతదేశంలో నా మీద నేను వాడుకుంటున్నటువంటి ఒక అస్త్రం. ఇది ఎవరు చేయరు రాజేష్. దాన్నే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తారు ఇవాళ. ఎందుకు తీసుకెళ్ళాం రాజేష్? తప్పేంది? తప్పు చేయట్లేదు కదా. ఇప్పుడు తీన్మార్ మల్లన్న చాలా మంది అంట, తీన్మార్ మల్లన్న ఆ పార్టీ మారింది, ఈ పార్టీ మారింది, ఈ పార్టీ మారింది అని చెప్పి. తీన్మార్ మల్లన్న స్వార్థం కోసం మారలే, ఈ ప్రజల అవసరాల కోసం మారిన, ఈ ప్రజల జీవితాలు మార్చడం కోసం మారిన. తీన్మార్ మల్లన్న లైమ్ లైట్ లో ఉంటే కదా ఈ పోరాటాలన్నీ చేయడం, ఈ వ్యవహారాలను బయటికి తేవడం. తీన్మార్ మల్లన్నకు సుపారీ ఇచ్చి చంపాలనుకున్నటువంటి వ్యవస్థలో నన్ను నేను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఏర్పడుతుంది ఖచ్చితంగా. అది నేను చేసినప్పుడు కదా. అంటే తీన్మార్ మల్లన్న చచ్చిపోతే హ్యాపీయా? అప్పుడు పోరాటం కూడా ఫుల్ స్టాప్ పడుతుంది కదా. నేను సర్వైవ్ చేసుకుంటూ పోరాటం, ఏ అవకాశం దొరికినా దాన్ని వాడుకుంటూ ముందుకు తీసుకుపోయి అల్టిమేట్ గా లక్ష్యాన్ని చేరుకోవాలనేది నాకున్నటువంటి. సో ఇప్పుడు ఎన్ని పార్టీలు మారినా, ఎన్ని దొంగ తిరుగులు తిరిగినా అల్టిమేట్ గా కేసీఆర్ అనేది దిగిపోయిండు, గోల్ అచీవ్ అయ్యిండు. ఎస్, నేను మొదటి నుంచి ఏ శత్రువునైతే బలంగా ఎంచుకున్నాం అదే శత్రువుతో పోరాటం చేసినాం. నేను ఏ వేదిక నుండి బాణం విసిరినా కూడా నా బాణం ఆయన వైపైపోయింది, ఆయన నిర్ణయాల వైపైపోయింది. కాబట్టి నేనేమంటున్నానంటే, ఒకటి, తీన్మార్ మల్లన్న పదవులు కావాలనుకుంటే నాకు మస్తు వచ్చిపోయినాయి ఆఫర్లు. నేను పదవుల కోసం చేయలే ఆ పని, నేను ప్రజల కోసం చేసిన ఆ పని. కాబట్టి నేను ఇవాళ కూడా అంతే క్లారిటీతో ఉన్నా. తీన్మార్ మల్లన్న కోటేయడం అంటే ఈ రాష్ట్రంలో కొత్త చరిత్రను తిరగరాయడం అవుతుంది. అది నేను చేసి చూపెడతాను. సో కాబోయే ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ఎన్నిక నల్లేరు మీద అడిగేనా? అంటే ఒకటేందంటే, ప్రజల ఆశీర్వాదం, పట్టభద్రుల ఆశీర్వాదం ఉంటే నా గెలుపుని ఎవరు ఆపలేరు. ఎందుకంటే అధికార పార్టీ సీటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఆగడానికి ఇక ఛాన్స్ లేదు. అప్పట్లో డూప్లికేట్ ఓట్లు, దొంగ ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో ప్రజలు స్వేచ్ఛ గాలులతోటి వాళ్ళ ఓటు వాళ్ళు వేస్తారు కాబట్టి ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయేమో అనుకుంటున్నాం. అంటే తీన్మార్ మల్లన్నని ఇప్పుడు అన్ని పార్టీల నాయకులు, అన్ని పార్టీల కార్యకర్తలు తీన్మార్ మల్లారే ఉండాలి ఇటువంటి మనిషి. రేపు మనకు వచ్చినా కూడా, ఇప్పుడు క్యూన్యూస్ స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టం వస్తేనే కాదు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం వస్తే కూడా క్యూన్యూస్ మాట్లాడింది, భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టం వస్తే కూడా క్యూన్యూస్ మాట్లాడింది. అది బాధ్యతగా తీసుకున్నాం. అంతే తప్ప కానీ పార్టీల పరంగా ప్రజల్ని విడగొట్టి చూడాలనేటువంటి ఉద్దేశాలు మాకు ఎప్పుడు ఉండవు. కానీ ఒక మంచి చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కల్పించింది నాకు. ఎస్, ఈ వేదిక నుంచి నువ్వు అనుకున్న ప్రజలకు ఏం చేయగలుగుతావో చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వేదిక నుంచి పోతున్నప్పటికీ అన్ని పార్టీల ప్రజలు, అన్ని రకాల ఉద్యోగస్తులు, అన్ని సంఘాలు అందరూ కూడా తీన్మార్ మల్లన్న మా బిడ్డ, మా కోసం పనిచేసే బిడ్డగా భావిస్తారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక అడిషనల్ ఫోర్స్ అయినప్పటికీ, మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 32 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకే ఉన్నప్పటికీ, సో ఇట్లా దాదాపు ఒక 7 మంత్రులు కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ జరిగేది పట్టభద్రులు, మేధావుల ఎన్నిక. మేధావుల శక్తి చాలా గొప్పది. ముఖ్యంగా పట్టభద్రులు, వివేకవంతులు, తెలివి కల వాళ్ళు ఎవరిని ఎన్నుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి
అన్ని ఫ్యాక్టర్స్ ఇవాళ కోదండరామ్ సార్ ఆశీస్సులు, ఆ తర్వాత కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఆశీస్సులు, వీళ్ళు గతంలో ఎమ్మెల్సీగా ఆ స్థానం నుంచి కపిలవాయి దిలీప్ కుమార్ 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసినాడు. ఆ తర్వాత మొన్న కోదండరామ్ సార్ కూడా చేసినారు. కోదండరామ్ సార్ బ్లెస్సింగ్స్ కానీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్ని కొంత విజయాన్ని సులభతరం చేస్తాయి. కానీ నల్గొండ అయినా, ఖమ్మం అయినా, వరంగల్ అయినా ఈ 3 జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోటలుగా మారినాయి ప్రస్తుతానికి. సో అది మరింత ఈజీ అయ్యే అవకాశం లేదా మీకు గెలుపు? అంటే ఒకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే గెలుపు ఓటమి అనేది సహజంగా తీన్మార్ మల్లన్నకు గెలుపు కొత్త కానీ ఓటమి కొత్త కాదు. అవును, గెలుపు ఇది యాక్సెప్ట్ చేయాలి. గెలుపు కొత్త కానీ ఓటమి కొత్త కాదు. నేను గెలుపు ఓటముల గురించో లేకపోతే ఇంకోటి కాదు, ఒక అంశాన్ని తెర మీదకి తెచ్చినా లేదా అనేది నేను చూస్తా. సరే గెలుస్తా, నమ్మకం ఉంది, ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ప్రజలు వాళ్ళకు సంబంధించినటువంటి ప్రజలేం చరిత్ర మర్చిపోరు కదా. ఈ 10 ఏళ్ల కాలంలో తీన్మార్ మల్లన్న ఏం చేసిండు, తీన్మార్ మల్లన్న జీవితం ఎటువైపు నుంచి ఎటొచ్చింది, తీన్మార్ మల్లన్న ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు రోజుల తరబడి రాత్రిపూట నానా నానా అని ఏడిచినటువంటి రోజులు ఇవేం తీన్మార్ మల్లన్న కుటుంబం కోసమో తీన్మార్ మల్లన్న భూతగాథాలు కావు కదా. కానీ మానసికంగా కూడా కొంత తీన్మార్ మల్లన్న గతంలో ఆ సమయంలో డిస్టర్బ్ అయ్యాడా? అంటే నేను ఎప్పుడు కూడా మా అమ్మా నాన్న చెప్పింది ఒకటే, నాకు నా సతీమని చెప్పింది ఒకటే, నువ్వు పోరాడుతున్నావు, మంచో చెడో మేము ధైర్యంగానే ఉన్నాం, ఈ పోరాటం వెనక తిరగకు, ఇదే మాట చెప్పినారు ఎన్నోసార్లు. నా కుటుంబం నా చాటుకి ఎంత బాధపడ్డదో నాకు తెలియదు, కానీ నా పిల్లలు మాత్రం వాళ్ళు కన్నీరు పెడతా ఉంటే కొద్దిగా ఇబ్బంది అనిపించింది రాజేష్. చాలా ఇబ్బంది అనిపించింది. చిన్న చిన్న పిల్లలు కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, నాన్న ఇంటికి వస్తాడో లేదో తెలియదు. అదే అదొకటి ఉండే పిల్లల విషయంలో తప్ప నేను దేనికి కూడా భయపడలే. కానీ నా పిల్లలకు ఉన్నటువంటి సరే నా కూతురు భవిష్యత్తు ఎట్లుంటుందో తెలియదు. కొంత ఆమె స్పెషల్ బేబీగా అంటే ఆమె కొద్దిగా వైకల్యంతో ఉన్నటువంటి అటువంటి బిడ్డలు ఇంక ఉండకూడదు. విద్యా వ్యవస్థ, వైద్యం వ్యవస్థ ఇవన్నీ మారిపోవాలి అనేటువంటి ఒక బలమైన సంకల్పం ఉన్నటువంటి వాడిని నేను. అల్లాటప్పగా ఎన్నికల కోసం ఓట్లో విజయం అనేటువంటి అంశంతో వస్తాను రాజేష్ ఎన్నికల్లోకి. నాకు డ్రీమ్ ఉంది, ఎడ్యుకేషన్ సిస్టాన్ని మార్చాలి, హెల్త్ సిస్టాన్ని మార్చాలి, ప్రజలందరికీ రైట్ టు రీకాల్ రావాలి, వాళ్ళకి హక్కులు ఉండాలి, ఎక్కించడమే కాదు దించేటువంటి హక్కులు కూడా ఉండాలి. సో గెలుపోవటములు కొత్త కాదు, ప్రశ్నించే గొంతుకుగా ఇవాళ చట్టసభల్లో మీ గొంతు వినిపించాలి. ఇప్పుడు ఏ ఎజెండా తోటి పట్టభద్రుల్ని మీరు టచ్ చేయబోతున్నారు? ఎస్, ఇన్ని రోజుల పాటు 10 ఏళ్ల పాటు నాతో కలిసి ప్రయాణం చేసి పోరాటంలో పాల్పంచుకున్నారు వీళ్ళంతా, ఈ పట్టభద్రులంతా. మీరు మంచిగా సుఖ సంతోషంగా ఉండేటువంటి రోజును తయారు చేసుకోవడం కోసం ఇన్ని రోజులు మనకి ఏ కష్టాలు అయితే ఉండేనో ఆ కష్టాలన్నీ తీరిపోయినాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు వస్తుందో తెలియదు జీతం, ఆఖరికి ఇంట్లో పని మనిషి కూడా మీ బతికింతేనా సార్ అని చెప్పి తిట్టిపోయేటువంటి పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉండే. 15 తారీఖు వస్తుందా, 12 తారీఖు వస్తుందా, ఏమొస్తుందా తెలియదు. కానీ తీన్మార్ మల్లన్న ఒకే ఒక్కసారి పిలుపునిచ్చిండు ప్రజలకి, ప్రజలారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన బతుకులు మారుతాయి అని చెప్పిన. ఇవాళ 15, 16 తారీఖు ఎప్పుడు వస్తాయో తెలియని జీతాల కానుంచి 1 తారీఖు జీతాలు టంచనగా పడే పరిస్థితికి తీసుకొచ్చినామంటే ఇది రాజేష్ విజయం కాదా, ఇది తీన్మార్ మల్లన్న విజయం కాదా, ఇది రఘు విజయం కాదా? ఈ ప్రజలకు కావాల్సినటువంటి అంశాన్ని ఎంతో కొంత నెరవేర్చిన వాళ్ళం అయినాం కదా. ఇంకా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి డిఏలు ఉన్నాయి, 3 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. వాటి గురించి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కలవడానికి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పోతే ముఖ్యమంత్రి గారితో నేను మొదట మాట్లాడిన మాట, సార్ ప్రభుత్వ ఉద్యోగులకు 3 పెండింగ్ డిఏలు ఉన్నాయి సార్, గత పాలకుడు మోసం చేసిండు సార్ అని చెప్పిన. ఖచ్చితంగా మళ్ళీ ఎప్పుడు నిన్న కలిసినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, మళ్ళా ఉద్యోగస్తులను కడుపులో పెట్టి చూసుకోవాల్సిందే, వాళ్ళు ఉంటేనే రాష్ట్రం సౌభాగ్యంగా ఉంటుంది, కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదు, వాళ్ళకు న్యాయం మనం ఏమేమైతే హామీలు ఇచ్చినో అవన్నీ నెరవేర్చడానికి మనం సిద్ధంగా ఉన్నాం. నీ ఇక్కడికి వచ్చి నాకు టికెట్ కావాలి సార్ ప్రచారానికి ఇవి అడుగుతారు, కానీ నువ్వు వస్తూనే ఈ ఉద్యోగస్తుల డిఏ గురించి మాట్లాడినావు, మెగా డిఎస్సి గురించి మాట్లాడినావు, నీకున్నటువంటి నిబద్ధత మళ్ళా ఇది అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రోత్సహించడం జరిగింది. నేను అదే చెప్తా ఉన్నా. ఒక ఆయన ఎవరో ఒక ఆయన అంటాడు, తీన్మార్ మల్లన్న అంటే టీఆర్ఎస్ పార్టీ అయిన పాపం, టీఆర్ఎస్ పార్టీ అయినా అంటే తీన్మార్ మల్లన్న నిన్ను ఈసారి ఓడగొడతాం, నేను ఇదివరకు 4 సార్లు గెలిచినాను. తీన్మార్ మల్లన్నకు ఓటమి కొత్త కాదు, గెలుపే కొత్త. అంటే తీన్మార్ మల్లన్న కథమైతే ఏమవుతుంది, అయ్యేదేముంది, ఏం కాదు, పోరాటం ఏం మానడు తీన్మార్ మల్లన్న. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఓడగొట్టేదానికి కత్తి కట్టుకుని రెడీగా ఉంటారు. కత్తి కట్టుకోలేంది. ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఉంది కదా, ఈ లింక్ సర్క్యులేట్ చేసి అర్జెంట్ గా బ్యాడ్ కామెంట్స్ పెట్టాలి మల్లన్న మీద అని ఓ ట్రూప్ తయారు. ఆ ఫోన్లో చూపిస్తా, ఇక్కడదే ఫోన్లో చూపిస్తా.
పాపం ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకులే నాకు పంపిస్తూ ఉంటారు, వీళ్ళు ఎంత చిల్లరగాలన్నా మా వాళ్ళు అని చెప్పి చెప్తా ఉంటారు నాకు. మీరు ఒకసారి చూడండి వాళ్ళు ఏం పెడతారో చూడండి వాళ్ళ గ్రూపులలో. ఎంత నీచమైన పరిస్థితి అంటే ఇగో డియర్ వారియర్స్ లింక్ ఓపెన్ చేయండి, బ్యాడ్ కామెంట్స్ పెట్టండి బీఆర్ఎస్ ఆర్మీ. ఎందుకు ఈ దిగజారుడితో ఈ సంస్కృతితోటే కదా ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు. అంటే విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న శరీరానికి వీళ్ళు భుజకీర్తిలు కడితే కీర్తి రాలే, వీళ్ళు డిఫేమ్ చేస్తే పోదు కూడా. కానీ ఒక మాట చెప్పదలుచుకున్నా, అల్టిమేట్ గా మనము చనిపోయేలోపు ప్రజలకు ఏం చేసినాం అనేది కౌంట్ అవుతుంది. తీన్మార్ మల్లన్నని ఇట్లా అంటే వెనక్కి పోతాడో ముందడి పోతాడో, నేను ఇటువంటి గోకాసులను ఎదుర్కొని ఈడు ఉన్నటువంటి కేసీఆర్ అధికారంలో ఉండి పెద్ద సోషల్ మీడియా ఆర్మీని పెట్టి దుంకినప్పుడే నేను భయపడలే. సో ఇప్పుడు ఈ ఆర్మీ బ్యాడ్ కామెంట్స్ పెట్టాలి మీ మీద, గతంలో మీరు మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి సోషల్ మీడియాలో ట్రోల్ చేయాలి, దానివల్ల ఏమైనా మీకు డ్యామేజ్ జరుగుతుంది? నాకేం డ్యామేజ్, వాళ్ళకు పని జరిగిపోతుంది, నాకేం పని, నా పని నేను చేసుకుంటూ పోతా ఉన్నా. నేను ఓటర్లను ఎట్లా రీచ్ కావాలో తెలుసు, ఓటర్లను ఎట్లా మెప్పించాలో తెలుసు, ఓటర్లకు ఎలాంటి పని చేయాలో తెలుసు, నాకు విజన్ ఉంది, నాకు లక్ష్యం ఉంది, దాని ప్రకారం ముందుకు పోతా. వాళ్ళెవరికి కూడా ఓటు హక్కు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే ఇది పట్టభద్రుడు, అతన్ని ఏదో ఓవర్ నైట్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి శరీరాలు కావు పట్టభద్రులు. వాళ్ళకు కూడా ఒక దీర్ఘకాలిక ఆలోచన ఉంటుంది, ఎవరు కావాలి ఎవరు రావాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు పోతారు. ఒకటి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇంకెవరైనా కానీ ఎవరు ఆయన అంటున్నాడు మా పార్టీలో అభ్యర్థి లేడన్నా పెడదామంటే ఉండకుండి, కానీ పెట్టండి అభ్యర్థిని, పెడితేనే నేను వట్టిగా యుద్ధం చేసే గెలవాలనుకుంటున్నా. ఇనాన్మస్ ఎన్నికలు నాకొద్దు, యుద్ధం చేసే గెలవాలనుకుంటున్నా. ఆ యుద్ధంలో శత్రువులు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పెట్టట్లేదా? ఏమో లేడని అంటున్నారు, ఆయన ఉండమంటే నేను ఉండను ఈసారి ఎట్టి పరిస్థితి. కానీ ఎందుకు బీఆర్ఎస్ ఈ పరిస్థితి? ఎవరు పోటీ నించోబెట్టినా కూడా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి పెద్ద క్యూ కట్టిరు. మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీలో గతంలో మనం మాట్లాడుకున్నట్టు ఫీనిక్స్ పక్షి లేస్తుంది అన్నారు. ఇప్పుడు నిజంగానే కాంగ్రెస్ పార్టీ పరడి వెళ్తా ఉంది వాస్తవానికి. అవును, అంటే ఒక్కటి ప్రజా విశ్వాసం చూరగొన్నన్ని రోజులే ఏదైనా మనగడలో ఉంటుంది. అది బీఆర్ఎస్ పార్టీ కానీ, తీన్మార్ మల్లన్న కానీ, రాజేష్ కానీ, ఇంకొకటి కానీ. ప్రజా విశ్వాసం, నువ్వు ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి నీకు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా తప్పుకో, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టకు నువ్వు. కానీ కేసీఆర్ అధికారంలో ఉండి ఒక విర్రవీగినటువంటి వ్యవహారంలో ఫోన్లు ట్యాప్ చేసుకుంటూ అంతర్గత విషయాలు ఎన్నుకుంటూ, కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ, ఏ అధికారి ఏం చేస్తా ఉన్నాడు, ఏ ఉద్యమకారుడు ఏం చేస్తా ఉన్నాడు, ఏ జర్నలిస్ట్ ఏం చేస్తా ఉన్నాడు, మొత్తం ఫోన్లు ట్యాప్ చేసుకుంటూ ప్రజా వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని ఎక్కిరించే విధంగా నువ్వు వ్యవహారం నడిపి ఒక అహంకారపూరితమైనటువంటి రాజద్రోహానికి పాల్పడ్డావు కదా. మరి నువ్వు ప్రజా విశ్వాసాన్ని కోల్పోకపోతే నీకు అభ్యర్థులు ఎందుకు దొరుకుతారు? ఉన్న అభ్యర్థులు ఎందుకు ఉంటారు నీ దగ్గర? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కనిపిస్తలేదా మార్పు? 10వ తారీఖు వస్తున్న జీతం 1వ తారీఖు వస్తుందంటే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు వచ్చినటువంటి తేడా ఏందో కనిపిస్తలేదా ప్రజలకి? ఉద్యోగాలు ఏసీ కాగితాలు ముడ్డి కింద పెట్టుకొని ఉన్న పేపర్లన్నీ లీక్ చేసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కదా ఆ ఉద్యోగాల బూజు దులిపి 30,000 మంది బిడ్డలకు ఉద్యోగాలు, ప్రభుత్వ నౌకర్లు ఇచ్చి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగాలకు తీసుకుపోయింది. రేపు పొద్దుగాల ఆగస్టులో రిటైర్మెంట్ కాబోతున్నటువంటి ఉద్యోగాల విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. ఎస్, ఈ నోటిఫికేషన్లు వేయాలి, ఈ ఉద్యోగస్తుల కళల్లో ఆనందం చూడాలి. తెలంగాణ రాష్ట్రమే నీళ్లు నిధులు నియామకాల మీద నడిచింది. నీళ్ల సంగతి ఎటోపోయింది, నిధుల సంగతి ఆగమైపోయింది. నియామకాల విషయంలో కూడా అన్యాయమే జరిగిందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 30,000 మందిని ఎల్బీ స్టేడియం పిలిచి నియామక పత్రాలు అందించి వాళ్ళందరికీ ప్రభుత్వ విధుల్లో భాగస్వామ్యం చేసిండు. రేపు పొద్దుగాల ఆగస్టులో చాలా మంది రిటైర్మెంట్స్ ఉన్నాయి. వెంటనే నోటిఫికేషన్లు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది. ఇక్కడ కేసీఆర్ పరిపాలనకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్లో అధికారంలోకి వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ఎండాకాలం స్టార్ట్ అయ్యాయి, చలికాలం ఎండాకాలం నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈ కాలంలో వానలు కొట్టేది ఉండనట టీఆర్ఎస్ పార్టీ. కానీ కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది అని వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అరే ఇది ఎండాకాలంలో తెస్తే ఇప్పటికిప్పుడు కేసీఆర్ ఎక్కిస్తే వర్షాలు కురుస్తాయా మీదికి వెళ్ళి? దాదాపు 16 రాష్ట్రాల్లో కరువు ఛాయలు ఏర్పడ్డాయని చెప్పి నివేదికలు చెప్తా ఉన్నాయి కదా. దాన్ని ఎవరేం చేయగలుగుతారు? అంటే మిగతా రాష్ట్రాలలో ఉప్పొంగుతున్నాయి, మిగతా రాష్ట్రాల్లో ఉప్పొంగుతలేవు కదా.
కరువు సహజం. బెంగళూరులో తాగడానికి నీళ్లు లేవు, బెంగళూరులో తాగడానికి నీళ్ళు లేవు. అటువంటి పరిస్థితుల్లో నేను కేసీఆర్ గారు నేను అక్కడ కుర్చీ చేసుకొని 50,000 మంది రైతులను తీసుకొని పోయి పంపులు ఎత్తిపోస్తా అని చెప్తున్నాడు. 50,000 కాదు నాయన, 5 లక్షల మందిని తీసుకోపో. ఎట్లా ఎత్తిపోస్తావో చూపి, కూలిపోయిన దాంట్లోకి నీళ్ళే లేవాడ. అంటే ప్రజల్ని మాయమాటలకు చెప్పి ఇంకా పబ్బం గడుపుకోవాలని చూస్తా ఉన్నారు. కానీ ఒక పిల్లరే కదా కుంగింది, ఏం పోతుంది, మీ ఇంట్లో పోతే రిపేర్ చేసుకోరా, కాంగ్రెస్ వాళ్ళు కావాలని దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు అనేది కేసీఆర్ మొన్న మాట్లాడినటువంటి మాట. ఒక్క పిల్లరే కుంగిపోయిందని చెప్తాడు. అక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫీసర్లు వచ్చి ప్రాజెక్టే పనికిరాదని నివేదిక ఇచ్చి, అసలు ఈ ప్రాజెక్టుకు భవిష్యత్తులో పెట్టే పైసలు కూడా దండగాని వాళ్ళు చెప్పి, ఓవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతూ ఉంటే, అధికారులను విచారిస్తూ ఉంటే, పిల్లరు దసికిపోయింది ఏదో చీమగోరంత కాదు, మనిషి పడతాడు ఇళ్ళకేనళ్ళకు ఆ రంధ్రాలలోంచి మనిషి పట్టేనున్నాయి. రెండో విషయం ఏంటంటే 5 పిల్లలు కుంగిపోయిన తర్వాత ఉంటుందా అండి ప్రాజెక్టు? అక్కడ క్లియర్గా శనార్థి తెలంగాణ పత్రికలో ఎప్పుడో రాసినాం, ఓ రాయన దాని కింద బొగ్గు నిల్వలు ఉన్నాయి రా, ఈ బూడిది మీద కట్టిండ్రా అని చెప్పి మొత్తుకున్నాం. అప్పుడే ఆ బొగ్గు ఎత్తుకపోయి ఎవరి పొలంలో పోసిరో వాళ్ళ సర్వే నెంబర్ ఎంత అనేది కూడా రాసినాం ఇందులో. 2019లోనే నివేదిక ఇచ్చి ఇది పనికి రాదు, ఇది ఖరాబ్ అవుతుంది, కుంగుతుందని చెప్తే పట్టించుకోలే కేసీఆర్. మాయామచింద్ర మాటలు చెప్పిండు. నేనే వస్తా, ఇప్పుడు 50,000 రైతులను తీసుకొని వస్తా, ఎత్తిపోస్తా అని చెప్పినావు. ఎప్పుడు కరెక్ట్ వానబడే టైంకి వెళ్తాడు. ఇక కరెక్ట్ వానబడే టైంకి వెళ్తాడు. మరి ఇప్పుడు పంట పొలాలు ఎండిపోతున్నాయి, గగ్గోలు పెడుతున్నావు కదా, మరి ఆ బేడిగడ్డ కాడికి పోవాల్సిన ఇటు సూర్యాపేట మిర్యాలగూడకి ఎందుకు పోతా ఉన్నావు? కేసీఆర్కు కావలసినటువంటి ఓట్లు మాత్రమే, ప్రజల సంక్షేమం ఏం కాదు ఆయనకు కావాల్సింది. ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలు మింగేయాలని చూస్తున్నాయట. నీది జాతీయ పార్టీ అనే టీఆర్ఎస్ అని తీసేసి బీఆర్ఎస్ పెడితే మళ్ళీ జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీని చేసిండు. కానీ పేరు మార్చుకోవడానికి స్కోప్ లేదు ఆయన చెప్పిండు, మార్చనని చెప్పిండు. మార్చినా లాభం లేదు కదా. ఇప్పుడు బర్రెకి సున్నం వేస్తే ఆవు కాదు, బర్రెనే, ఆ గుణం ఏం మారదు. కాబట్టి తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా విస్మరించారు, తిరస్కరించారు. ఒకటి తెలుసుకోవాలి మళ్ళీ మీ దగ్గర నుంచి, పార్టీ నుంచి సెంటిమెంట్ దూరమైనందుకు ఇవాళ ఈ గతి వచ్చిందా, లేదంటే జాతీయ స్థాయిలో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తోటి పోయి ఒక్క ఊరలో పడ్డరా? తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవము, సెంటిమెంటు, పోరాటము ఇవన్నీ అట్లే సజీవంగా ఉన్నాయి. ఆ పోరాటము, ఆ సెంటిమెంటు, ఆ ఆత్మగౌరవమే కేసీఆర్ను ఈపులోంచి దాన్ని కాంగ్రెస్ పార్టీని తెచ్చి గద్దె మీద కూర్చున్నబెట్టినాయి. పోరాటం ఎక్కడ పోలే, ప్రజలది ఎక్కడ పోలే, ఈ వ్యవస్థకు కేసీఆర్ దూరమైండు. ఈ పోరాటానికి, ప్రజల ఆకాంక్షలకు కేసీఆర్ దూరమై ఆగమైపోయింది తప్ప ఈ తెలంగాణ గడ్డ అదే పౌరుషంతో ఉంది, అదే పట్టుదలతో ఉంది, అదే నిబద్ధతతో ఉంది. అహంకారపూరితంగా 10 ఏళ్ల పాటు పరిపాలించినాం. కానీ సైలెంట్గా ప్రజలు కేసీఆర్ ఎల్లుండి ఎలక్షన్ అనే దాకా 105 పక్కా రాసుకో అనుకున్నాడు, 105 మాకే అన్నాడు. కానీ ప్రజలు ఇదంతా గమనించి తొక్కుడు దొక్కితే వచ్చి 38 వచ్చి పడ్డాడు. అంటే విషయం ఏంటంటే ఈ తెలంగాణ గడ్డకు భుజాల మీద ఎత్తుకొని తిరగడం తెలుసు, అంత మీదికెళ్ళి కిందేసి కొట్టడం తెలుసు. ఈ విషయం తెలవకనటువంటి కేసీఆర్ ఏం చేసినంటే, ఇక మొత్తం సెట్ చేసినా కదా, అంతా నాదే కదా, ఇంకేమున్నదని చెప్పి విర్రవీగి ఈ వ్యవస్థను దూరం పెట్టిండు. ఈ వ్యవస్థ చాలా పవర్ఫుల్ వ్యవస్థ. ఇవాళ టీఆర్ఎస్ పార్టీని ఎట్లయితే బండకేసి కొట్టిందో, రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక హెచ్చరిక లాంటిదే. ఇది పని చక్కగా చేయకపోతే మా కాంగ్రెస్ పార్టీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని చెప్పి ఈ వ్యవస్థను చూసి, ఈ సిచ్యువేషన్ చూసి మనం చేసుకోవాలి. అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తా ఉంది, ప్రజల మన్ననలు పొందే పాలన అని చెప్తా ఉంది, రైతుల పాలన అని చెప్తా ఉంది, మహిళల పాలన అని చెప్తా ఉంది. ఇన్ని రకాలు, కానీ ఇన్ని మహిళల పాలన, ప్రజాపాలన, కానీ రైతు రుణమాఫీ చేయలేదు, రైతు బంధు కూడా పూర్తిగా చక్కగా సకాలంలో ఇవ్వలేదు అనేది రైతులను ఉసుగొలుపుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అయితే ఒక విషయం చెప్తా, ఎన్నికలకు ముందు 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు నిధులు మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంటుందని చెప్పినాం. హరీష్ రావు గారు ఆర్థిక మంత్రి గురించి చెప్పినావు కదా. మరి ఏమైంది? ఎలక్షన్ అయిపోయిన తర్వాత 7,000 ఏమంటే 7,000 లేవు, ఎట్లేమన్నా లేవు, ఏకాన పైసలు లేవు, ₹1 లేదు అందులో. ఏవి పైసలు అంటే ఏదో అప్పుడు బీజేపీ ఓట్లలో గెలుస్తాము, బీజేపీ మీద బటగాలు చేసినాం, కేంద్రం మీద బటగాలు చేసినాం అని చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నారు. ఎటు పోయినాయి మరి ఆ పైసలు? ఆ పైసలు అట్లా పోయినా నువ్వు రైతులకు చేస్తున్న క్రాప్ లోన్ల మాఫీ 9,000 కోట్ల రూపాయలు ఇంకా మాఫీ చేయకపోతే అది ఆడ పెండింగ్ పడి ఉండే, అది తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేసిపోతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే ఒక మాట చెప్పారు క్లియర్గా, ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పిండు టెన్షన్గా. ప్రతి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పిండు ఆయన. ఒకవేళ ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందన్న భావనలో ఏం చేయాలో అర్థం కాక హరీష్ రావు సీసపద్యాన్ని తీసుకొని పోయిందని చెప్తా ఉన్నాడు కదా ముఖ్యమంత్రి గారు. ఈ హరీష్ రావుది ఖచ్చితంగా పార్లమెంట్ డ్రామాగా చూడాల్సినటువంటి అవసరం ఉందా? డ్రామా కాకపోతే ఏముంది, హరీష్ రావుకు టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు ఆకలైనా కూడా ప్రజలు అమరవీరుల స్తూపం, అమరవీరులు ఇవేనా. గద్దెనెక్కిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యి మీ కుటుంబం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజన్నా వచ్చిన వారు అమరవీరుల స్తూపం కాడికి ఇలా గుర్తుకొస్తా ఉన్నారు. అంటే ప్రజలు నిన్ను ఓడగొట్టి నిన్ను అమరవీరుల స్తూపం దగ్గరకు తీసుకొచ్చి నిలబెట్టారు ఓ రకంగా చెప్పాలంటే హరీష్ రావు. సో వాళ్ళు ఇప్పటికైనా దానికి ఆలోచన విధానం జ్ఞానోదయం అవుతుంది? కాలే ఇంకా వాళ్ళకు జ్ఞానోదయం రాలే. వాళ్ళకి ఇంకా పాలదంతాలు వచ్చినాయి. ఇప్పుడు అవి పోలే, ఆ పాలదంతాలు పోలే, ఆ దంతాలు ఊసిపోతే ఇంకా జ్ఞానదంతం రాలే వాళ్ళకు. ఈ జ్ఞానదంతం వచ్చే వరకల్లా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఖతమైపోతుంది. అప్పటికి బోర్లు ఇచ్చుకుంటాడు. కానీ బస్ యాత్ర చేస్తున్నటువంటి కేసీఆర్ ప్రధానంగా మా లీడర్లు ఫ్యాక్టరీ, మేము అంతమంది లీడర్లు తయారు చేసినాం, ఇది ఒక పెద్ద సముద్రం అంటా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ కొత్తగా తయారు చేసిన లీడర్లు ఎవరు లేరు. ఆల్రెడీ లీడర్లను ఎత్తుకపోయి లీడర్లను చూపించాడు. మంది పుట్టిన పిల్లలంతా నా బిడ్డలే అని చూపించాడు కేసీఆర్. నువ్వు తయారు చేసిన లీడర్లను కాదు కేసీఆర్, కుంభకోణాలు చేసిన వాళ్ళని, దోపిడీలు చేసిన వాళ్ళని, కబ్జాలు చేసిన వాళ్ళని, రౌడీలను, గూండాలను, ఇటువంటి వాళ్ళని తయారు చేసిండు. కేసీఆర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేదే గివే. ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు నువ్వు ఫార్ములా ఏది ఉంటే గదే వస్తుంది కదా బయటికి. ఇప్పుడు కేసీఆర్ గత చరిత్ర ఏముందో గసొంటిగా బయటకు వస్తాయి. ఈయన ఏం తయారు చేసిండు? నిజంగా నీకు తయారు చేసుకునే శక్తి ఉంటే మహారాష్ట్ర దుకాణం ఎందుకు క్లోజ్ చేసినావు? కొత్తగా తయారు చేయకపోతే. ఏపీ దుకాణం ఎందుకు క్లోజ్ చేసినావు? ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అది ఎందుకు క్లోజ్ చేసినావు? ఒడిస్సా మాజీ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళిపోయాడు మళ్ళా? అంటే నీ ఫ్యాక్టరీలో తయారయ్యేది ఏం లేదు, తౌడు తప్ప, ఉనకపోటు తప్ప ఏం లాభం లేదనేది వాళ్ళందరికీ అర్థమై వెళ్ళిపోతా ఉన్నారు. కేసీఆర్ తయారు చేయడం ఏం లేదు, ప్రజలు తయారు చేస్తారు లీడర్ని. కేసీఆర్ ఏదో తాత్కాలికంగా నేను ఇది ఇచ్చినా అది ఇచ్చినా అనుకుంటారు, కానీ అది తాత్కాలికంగా ఉంటుంది. ప్రజలు తయారు చేసే నాయకుడే శాశ్వతంగా ఉంటాడు. కేసీఆర్ భ్రమాది. సో ఇవాళ మీ మీద దాడులు ఎన్ని జరిగినాయి కదా, కేసీఆర్ రహస్యాలు ఏమన్నా మల్లన్న దగ్గర ఉన్నాయా? అంటే రహస్యం ఏముంది, నేను ప్రతిదీ బహిరంగంగా చెప్తూనే ఉన్నా కదా, ప్రతిదీ బహిరంగంగా చెప్తూనే ఉన్నా. ఏ విషయాన్ని దాచకుండా ప్రతిదీ బహిరంగంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసినటువంటి ప్రతి పాపాన్ని ప్రజల ముందు కడిగి ఆరబోసి ఎండబోసి చెప్తా ఉన్నా కదా. ఇగో ఇది నీళ్లు, ఇది పాలు, ఇట్లా చేసిండు, ఇది కథా కార్ఖానా, మనం నిర్ణయం తీసుకోవాలి, దీని కాడ ఇది జరిగిందని చెప్పి క్లియర్గా చెప్తూనే ఉన్నాము. ఇక కేసీఆర్ రహస్యాలని ఇప్పుడు పోలీసు వాళ్ళు తీస్తలేరా బయటికి? ఫోన్ ట్యాపింగ్ ఏది రహస్యం కాదా? ధరణి కుంభకోణం ఏది రహస్యం కాదా? కాళేశ్వరం కరప్షన్ ఏంది రహస్యం కాదా? భూములు అప్పగింత ఏంది రహస్యం కాదా? ఇవన్నీ బయటకు వస్తా ఉన్నాయి కదా. ఇంకా దాంట్లో నేను తీయాల్సింది. ఇన్ని కుంభకోణాలు వస్తుంటే కేటీఆర్ చెప్తున్నాడు నేను కడిగిన ముత్యంలో వస్తాను, కవిత చెప్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కడిగిన ముత్యంలో వస్తాయి, కేసీఆర్ కూడా మా వాళ్ళందరూ కడిగిన ముత్యం. అది ముత్యం కాదు, జీడిగింజ. అర్థమైందా? కడిగిన ముత్యం అని మనకి కడిగిన ముత్యం కాదు, జీడిగింజ. ముత్యానికి ఒక తనంతల తాను మెరిసేటువంటి ఒక లక్షణాలు, గుణాలు ఉంటాయి. కడిగిన జీడిగింజలు ఇల్లు, జీడి కడిగినా ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదన్నట్టుగా వీళ్ళ జీవితం అంతా వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వారసత్వంగా వీళ్ళు రాజకీయాన్ని కాదు, అవినీతిని, దందాలను, ఈ దొంగ మాటల్ని కూడా వీళ్ళు వారసత్వంగా పంచుకోరు. కాబట్టే కడిగిన ముత్యం లెక్క కవిత వస్తే ఎవరికి అభ్యంతరం అండి? ఎవరికి అభ్యంతరం? చేసిన లిక్కర్ దందా, ఎత్తుకపోయిన లాళ్ళు, ఢిల్లీలో జరిగిన కేసు అది. ఇంకా ఆటనే మొదలు కాకపోయాయి తెలంగాణ రాష్ట్రంలో. 4 నెలలేనా? 4 నెలల్లో ఇక్కడ కూడా ఆట మొదలవుతుంది 100%. డౌట్ ఏముంది? తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అరెస్ట్ చేస్తారా? కేటీఆర్ ఏంది, కేసీఆర్ అరెస్ట్ అవుతాడు. మీరు ఆయన స్వరం మారింది చూస్తున్నారా? మొన్న TV9లో ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ ఆయన అడిగిన ఫోన్ ట్యాపింగ్ లో చేశారా లేదంటే నాకేం సంబంధం ఉంటుందండి? ముఖ్యమంత్రి ఎవరు మరి? అప్పుడు రాజకీయంగా వాడుకున్నామో లేదో కూడా తెలియదు అన్నాడు. ఏం తెలియదట. అంటే తెలంగాణ హిస్టరీ మొత్తం తెలుసు, కానీ ఈయన కాలం కూడా జరిగింది. కేసీఆర్ చెప్పకుంటే ఎవరైనా ట్యాప్ చేస్తాడా? కేసీఆర్ రాజకీయ అవసరాలు ఎట్లా ఏ ఫోన్లు ట్యాప్ చేస్తే తీరుతుందో అధికారులకు ఆదేశించే ఉంటాడు. ఖచ్చితంగా కేసీఆర్ వాడుకున్నాడో తెలియదు, కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు మాత్రం బ్రీఫింగ్ రోజు ఈయనకే ఇస్తారట. మళ్ళీ బ్రీఫింగ్ ఆయనకే ఇస్తారు. రెండోది ఏంటంటే
నీకు వాళ్ళు అనుబంధ ఛార్జ్షీట్లో లేదంటే రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ సుప్రీం అని చెప్పింది. ఎవరు సుప్రీం? అవును, ఈయననే కదా. ఈయననే. మరి ఈయననే ఏమన్నా అవుతాడు రేపు పొద్దుగాల. ఉమ్. రేపు పొద్దుగాల ఏవన్గా అవడం గ్యారంటీ. కేసీఆర్కు జీవిత ఖైదు పడుతుంది చేసిన పాపాలకి. ఉమ్. ఆయన తప్పించుకోలేడు. నేను తప్పించుకొని తిరుగుతా, ఇటు రైతులను రెచ్చగొడతా, ఇంకోటి రెచ్చగొడతా అనుకుంటున్నాను. కానీ అది అది పోరాటాలు చేయాలంటుండు, భవిష్యత్తులో రైతులతో పోరాటాలు పెద్ద ఎత్తున చేస్తామని తిరుగుతున్నాడు మొత్తం. పోరాటం తర్వాత ముందుగాల నువ్వు ఈ కేసులకి బయటపడు. ఇప్పుడు కేసీఆర్ కాకలైనప్పుడల్లా దూపైనప్పుడల్లా మందిని ఎగదోయడమే కదా నువ్వు చేసిన కథంతా. మందిని ఎగదోయడమే కదా. కేసీఆర్ రాజకీయం జీవితం బాగుపడడం కోసం ఎంతో మంది ప్రాణాలను పరంగా తీసుకున్నటువంటి. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీని వీకెండ్ చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అందరు లీడర్ని గంపగుత్తగా తీసుకొచ్చి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు, ఇదివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్ళని అక్రమంగా ఒక గద్దొచ్చి పిల్లల్ని ఎత్తుకపోయినట్టు కేసీఆర్ ఎత్తుకపోయిండు. ఇలా తల్లి పిల్ల ఒక దగ్గర చేరుతా ఉన్నారు. ఏకీకరణ కార్యక్రమం ఇదంతా. అధికారం వచ్చింది. Yes, ఏకీకరణ కార్యక్రమం ఇదంతా. ఇప్పుడు తల్లి శక్తిని పుంజుకొని కొట్లాటకు దిగినప్పుడు ఇంకా బలం చేకూరుస్తుంది కదా. కానీ ఇక్కడ మళ్ళీ కొట్లాటలు స్టార్ట్ అయ్యే అవకాశం లేదా కాంగ్రెస్ లో? రాజకీయ పార్టీలలో సహజంగా ఇవన్నీ ఉంటాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా ఎక్కువ ఉంటాయి కదా, ఎక్కువ ఉంటాయి. కానీ అట్లా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఇక మొత్తం కత్తులు పట్టుకొని పొడుచుకునేంత సీన్ ఉండదు. గాంధీ భవన్లో కూర్చొని గాంధీ భవన్లోనే విమర్శలు చేయొచ్చు, గాంధీ భవన్ మీదనే చేయొచ్చు. అటువంటి ప్రజాస్వామ్యం ఉంటుంది. మిగతా పార్టీలలో సాధ్యమా ఇదంతా? కానీ ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రధానంగా కూలగొడతాం. మొన్న కూడా 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు కేసీఆర్ తోటి. ఓవైపు బీజేపీ అదే మాట, కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు ఇదే మాట. మేము కూలగొట్టమంటారు కానీ కూలిపోతుంది అంటారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి అని నమ్మకంతో తమ ఓటును, అభిప్రాయాన్ని బ్యాలెట్ బాక్స్లో వేసి గెలిపించుకున్న ప్రభుత్వం అది. రేవంత్ రెడ్డి గారో లేకపోతే ఎవరో చూమంతరని తెచ్చిన ప్రభుత్వం కాదు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండాలని చెప్పి ప్రజలు తీసుకున్న నిర్ణయం. అంటే ప్రజా నిర్ణయాన్ని మేము కూలగొడతాం, ప్రజల నిర్ణయాన్ని తొక్కి పెడతాం అనేదా వాళ్ళ ఉద్దేశం? అంటే ప్రజలు చూస్తలేరా ఇదంతా? కాంగ్రెస్ పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వాలను కూల్చింది రాష్ట్రాలలో. కూల్చినంత మాత్రాన ప్రజాస్వామ్యంలో తన ఉనికిని కోల్పోలే కాంగ్రెస్ పార్టీ. ఇంతకంటే ఘోర పరిస్థితులను అనుభవించింది ఒకనొక సందర్భంలో. ఇవాళ దేశంలో ఒక బలమైనటువంటి ఫోర్స్గా మళ్ళీ ఎన్నికల యుద్ధంలోకి దిగుతూ ఉంది. కాబట్టి కేసీఆర్ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ వీళ్ళిద్దరు అలాయ్ బలాయి తీసుకొని కాంగ్రెస్ పార్టీని కూల్చాలని చూస్తే ప్రజలు ఏం చేయాలనో ప్రజలకు తెలుసు, ప్రజలు ఎట్లా కర్రు కాల్చి వాత పెట్టాలనో తెలుసు. కానీ తెలంగాణ పొలిటికల్ ఇప్పుడున్నటువంటి సినారియోలో బీఆర్ఎస్ పార్టీ గెలవలేక బీజేపీకి మద్దతు ఇస్తుంది. ఇండైరెక్ట్గా వాళ్ళందరూ ఓట్లు వేయమని చెప్తారు. నిన్న మీ ప్రధాన ప్రత్యర్థి మల్లారెడ్డి ఆయన ఈటల రాజేందర్ చెప్తున్నాడు నువ్వే గెలుస్తావన్నా అని హక్ చేసుకొని మరీ చెప్తున్నాడు. క్లిస్టర్ క్లియర్గా అర్థమవుతూనే ఉంది. ఇవి మిలాఖాత్ పాలిటిక్స్. కేవలం కవిత బిడ్డను జైలు నుంచి కాపాడుకోవడానికి కేసీఆర్ 5 సీట్లు 6 సీట్లు దానం చేస్తూ ఉండు. దానం చేసే భాగంలో తిరుగుతూ ఉన్నాడు. డమ్మీ అభ్యర్థులను పెట్టి అక్కడ డమ్మీ అభ్యర్థులను పెట్టి ఏదో కేసీఆర్ గారు మోడీకి మంగళారతి పట్టినట్టు ఉంది. ఎన్నికలు మంగళారతి బట్టి నూసిన బొట్టు పెట్టి 5 అని దిద్దినట్టు ఉంది. ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పిండు కదా ఎక్కడెక్కడ డమ్మీ అభ్యర్థులను పెట్టి కేసీఆర్ ఏం చేయబోతున్నా అనేది. కేసీఆర్ ఈ డమ్మీ అభ్యర్థులను పెట్టి 12 మందిని గెలిపి అన్నట్టు వీళ్ళని. నువ్వు వీరాది ధీరాలను తీస్తేనే ఎవడు ఓడగొట్టి ఇట్లా కూర్చుండబెట్టే. అధికారం కోల్పోయి అన్ని కోల్పోయి ఇప్పుడు డమ్మీ అభ్యర్థులను పెట్టి ఎట్ట గెలిపిస్తారు వాళ్ళని? బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసే పనిలో భాగంగా ఆయన బస్సు యాత్ర చేస్తున్నాడు అంతే. బీఆర్ఎస్ క్యాండిడేట్లను గెలిపించే కార్యక్రమం అయితే కాదు ఇది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే బలమైన పోరు. సో ఎంటైర్ సినారియో అంటే రాష్ట్రం గురించి మాట్లాడుకున్నాం, దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటే పార్లమెంట్ ఎన్నికల సినారియోలో ఎట్లా ఉండే అవకాశం ఉంది? మీ అంచనా ఏంది? పార్లమెంట్లో ఉత్తర భారతదేశం ఇప్పుడు మోడీకి అనుకూలంగా లేదు. ఉత్తర భారతదేశంలో 10 ఏళ్ల పాటు మోడీ వేవ్ని చూసిరు ప్రజలు. మోడీ ఏంది, మోడీ వ్యవహారం ఏంది అనేది క్లిస్టర్ క్లియర్గా అర్థమైపోయింది. సో యూపీలో ఈసారి అక్కడ ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీలు అన్నీ కలిసి దాదాపు ఒక్క ఓటు కూడా చీలిపోకుండా ఒక కూటమిగా, ఒక గఠబంధన్గా సీట్లను పంపుకుంది. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు గడ్డు కాలం వచ్చి పడ్డది. అక్కడ ఉత్తరప్రదేశ్లో ఈ మహాగఠబంధన్ ఓట్ల ఏకీకరణ ఏదైతే జరిగిందో ఇప్పుడు అక్కడ 80 సీట్లలో ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంది.
పశ్చిమ బెంగాల్లో ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంది, బీహార్లో ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంది. బీహార్లో అయితే ఎన్డీఏ కూటమి 5 సీట్లు కూడా గెలవది. రాసి పెట్టుకో, బీహార్లో ఎన్డీఏ కూటమి 5 సీట్లు కూడా గెలవదు. మెజారిటీ సీట్లను ఇండియా కూటమికి వస్తాయి. మణిపూర్లో ఇక నీకు ఓటే లేదు. త్రిపుర పరిస్థితి అదే, హిమాచల్ ప్రదేశ్ అదే, పంజాబ్లో రైతుల ఉద్యమాలు, పంజాబ్ హర్యానా కూడా అదే పరిస్థితి ఉంది, రాజస్థాన్లో అదే పరిస్థితి ఉంది, గుజరాత్లో అదే పరిస్థితి ఉంది, ఛత్తీస్గఢ్లో అదే పరిస్థితి ఉంది, మధ్యప్రదేశ్లో అదే పరిస్థితి ఉంది. మోడీ 10 ఏళ్ల పాలన పైన కొంత విరక్తితో ఉన్నారు. సో ఇప్పుడు ఉత్తర భారతం గురించి అన్ని తెలిసినటువంటి బీజేపీ సౌత్ మీద ఫోకస్ చేస్తుంది. మరి ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకుందామని కాపాడుకుందామనే ఉద్దేశంతో ఇటువైపు వస్తుంది. కానీ దక్షిణ భారతదేశం ద్రవిడులు పరిపాలించిన, ద్రవిడులు లేనటువంటి రాజ్యం, ద్రవిడ రాజ్యం ఇది. ఇక్కడ బీజేపీకి అంత స్కోప్ ఇయ్యరు ప్రజలు. ఎప్పుడు కూడా బీజేపీకి అంత స్కోపే ఇయ్యరు ప్రజలు. నీకు తమిళనాడులో ఇయ్యరు, నీకు తెలంగాణలో ఇయ్యరు, నీకు ఆంధ్రప్రదేశ్లో ఇయ్యరు, కేరళలో అసలే ఇయ్యరు. కాబట్టి ఈ ద్రవిడ ప్రాంతంలో పాగా వేయడం అనేది అంత ఈజీ కాదు భారతీయ జనతా పార్టీ. ఇది వాళ్ళకు కూడా తెలుసు. నరేంద్ర మోడీ గారు 400 అబ్కి బార్ 400 పార్ అంటుండు. ఆయన గురించి తెలియంది ఏముంది, జూట్ బోల్తే హీ విజన్ బడా హోనా చాయే, అవద్దని చెప్పినా కానీ పెద్దది చెప్పాలని చెప్తారు చూడ, ఒక గట్లుంటుంది అన్నట్టు కథ. అయితే నరేంద్ర మోడీ గారు నిజంగా 400 గెలిచేది ఉంటే ఈ తిరుగుడు, ఈ ఈడీలను వాడుడు, ఎలక్షన్ కమిషన్లను నియామకాలు చేపట్టుడు, సొంత తమ ఆఫీసులో పనిచేసిన సెక్రటరీలను ఎలక్షన్ కమిషన్ పెట్టి చేసుడు, 17,400 మంది ప్రధానమంత్రి మీద ఫిర్యాదు చేసి ఎలక్షన్ కమిషన్కి, ఈ కులమతాల వ్యవహారం మాట్లాడు, ఈ రిజర్వేషన్ల పంచాయతీ లేపుడు, ఇవన్నీ ఎందుకు 400 గెలిచేది ఉంటే? ఇవన్నిటిని చూస్తూ ఉంటే ఏమర్థమవుతుంది? సామాన్య ప్రజలకు అర్థం కాకపోవచ్చు, కొంత ఒక మనిషి ఆలోచన పసిగట్టే వ్యక్తుల్లో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకి కనీసం అర్థమవుతుంటది కదా. సో మీ అంచనా జనరల్ గా యాక్యురేట్ గా ఉంటుంది. లాస్ట్ టైం కర్ణాటకది మనం ఇద్దరు ఇంటర్వ్యూలో మాట్లాడింది ఫిగర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది. తెలంగాణ ఎన్నికలు కూడా మీరు చెప్తున్నటువంటి ఫిగర్స్ అన్ని మ్యాచ్ అయినాయి. సో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయి, అబ్కి బార్ 400 పార్ అనే మోడీ నినాదంలో మోడీ ఎన్డీఏ కూటమి ఎన్ని సీట్లకు రీచ్ అవుతుంది, ఇండియా కూటమి ఎన్ని సీట్లకు రీచ్ అవుతుంది? ఒకటి, నా అంచనా ప్రకారం భారతీయ జనతా పార్టీ ఈసారి 200 నుంచి 210 లోపల క్లోజ్ అవుతుంది. ఈసారి ఎన్డీఏ కూటమి పక్షాలు కొంత యాడ్ అయితే వాళ్ళు ప్రభుత్వానికి దగ్గరగా పోతుండొచ్చు. కానీ మెజారిటీ ఛాన్స్ మాత్రం ఇండియా పక్షానికే ఉంది. కాబట్టి నా అంచనా ప్రకారం ఇది నెక్ టు నెక్ ఫైట్ ఉంది ఇద్దరి మధ్యలో, అంత ఈజీగా లేదు. నరేంద్ర మోడీ గారి ఆందోళన చూస్తేనే మనం సగం అంచనా వేయచ్చు. ఇక్కడ అధికార పీఠానికి దగ్గరగా రెండు కూటములు పోతా ఉన్నాయి. అంత ఈజీ ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానంలో గెలుచుకోబోతుంది, ఇండియా కూటమి పక్షాలు కూడా మెజార్టీ స్థానాలకు దగ్గర అవుతా ఉన్నాయి. కాబట్టి ఎన్డీఏ కూటమి ఈసారి అధికారంలోకి రావడం చాలా కష్టం, ఇబ్బందికర పరిస్థితులు. 200 నుంచి 210 సీట్ల వరకు భారతీయ జనతా పార్టీ ఉండేటువంటి అవకాశం ఉంది. మొన్న జరిగినటువంటి మొదటి దశ పోలింగ్లో 102 స్థానాలు ఉంటే 102 స్థానాల్లో 66 నుంచి 72 మధ్య ఇండియా కూటమికి వస్తాయి. ఎస్, అక్కడ జరిగినటువంటి ఎన్నికలు ఎక్కడెక్కడ జరిగినాయని ఒకటి చూస్తే నీకు ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికలు కూడా ఉన్నాయి. అందులో అక్కడ మెజార్టీ సీట్లను ఎన్డీఏ కూటమి కోల్పోతుంది. అంటే దాన్ని బట్టి మనం అంచనా వేసినప్పుడు నిన్న జరిగినటువంటి దాదాపు 88 స్థానాలని, 88 స్థానాల్లో మెజార్టీ స్థానాలు రాసి పెట్టుకోండి, మెజార్టీ స్థానాలు ఇండియా కూటమి పక్షానే ఉంటాయి. సో ఈ రెండు ఫేజ్లు ఇండియా కూటమి పక్షాలు ఉంటే ఆల్మోస్ట్ రిమైనింగ్ కూడా సేమ్ అదే ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశం 100% కంటిన్యూ అవుతుంది. అదే కదా వాళ్ళ బాధ ఇప్పుడు, అదే కదా. ఇంకా మేము ట్రయలే చేసినాం, ఇంకా ఒరిజినల్ ఉంది, ఇంకా అది ఉంది, ఇది అంటే బలంగా ఇండియా కూటమి మోడీని ఎదుర్కొంటా ఉంది. మోడీ శక్తివంతుడు. ఎక్కడ శక్తివంతుడు? ఇవి ఈ కేజ్రీవాల్ని తీసుకుపోయి లోపటేయడం, చేతులు కట్టేసి క్రికెట్ ఆడడం, కాళ్ళు కట్టేసి రన్నింగ్ ఆట పెట్టడం, ఇవే ఉంటాయి అన్నట్టు మోడీ గారికి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మోడీ గారిని మరొకసారి రాణిస్తే ఎంత ప్రమాదమో అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ పక్షాలే కాదు, ఇండియా కూటమి పక్షాలు కూడా ఆలోచన చేస్తా ఉన్నాయి ఈ మాట. కాబట్టి మోడీ ఈసారి రాకపోవచ్చు. సో ఇప్పుడు మీరు ప్రధానంగా కేసీఆర్ని దింపడంలో సక్సెస్ అయ్యారు,
రేవంత్ రెడ్డిని సీఎం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ రాహుల్ గాంధీని ప్రధాని చేయాలా? 100% ఎందుకు చేయాలంటే చెప్తాను నేను ఒక మాట. రాహుల్ గాంధీ గోల్డెన్ స్పూన్తో పుట్టినాడు, కడు పేదరికంలో లేడు, ఉమ్, కోట్ల రూపాయల ఆస్తుల్లో శ్రీమంతుడు. జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి తీసుకుంటే అనేకమైనటువంటి సిరి సంపదలు ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినాడు. రాహుల్ గాంధీ మొత్తం తను బ్రతకాలనుకుంటే ఎంతో గొప్పగా బ్రతకవచ్చు, తను ప్రధాని కావాలనుకుంటే 2 సార్లు తన కాళ్ళ ముంగట అవకాశం వచ్చిపోయింది. కానీ ఇదే రాహుల్ గాంధీ ఈ దేశంలో ఉన్నటువంటి పేద గుడిసెల దగ్గర నుంచి మంచుకొండల కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసి ఈ ప్రజలకు ఏం కష్టాలు ఉన్నాయి, ఈ ప్రజల ఆలోచన ఏంది, ఈ ప్రజల జీవితాలు ఎట్లయితే బాగుపడతాయి అని ప్రజా అభిప్రాయాన్ని సేకరించి కొన్ని రోజుల పాటు సేకరించి దాన్ని మేనిఫెస్టోగా ప్రజల ముందుకు తీసుకొచ్చిండు, మేధావులతో సంప్రదించిండు. ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు చేసే పని కాదు. ఈ ప్రజలకు ఏం కావాలి, ఎట్లా ఉండాలనేది రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. కులగణన చేపడతా, బీసీలకు నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారు, ముస్లింల రిజర్వేషన్ కట్ చేస్తా, ఆ 4% తీసుకొచ్చి బీసీలకు ఇస్తా అంటాం. ఆల్రెడీ బీసీలకు 27 ఉంది, ఇది 4 31 అవుతుంది. రాహుల్ గాంధీ గారు ఏమంటున్నాడు, ఈ దేశ జనాభాలో బీసీలారా ఓబీసీలారా మీరు 60% ఉంటే 60% రిజర్వేషన్ అని చెప్తా ఉన్నాడు. సో అక్కడ ఆయన నిర్ణయాలకు ఈయన నిర్ణయాలకు చాలా తేడా ఉంది. రాహుల్ గాంధీ గారు ఎందుకు ప్రధానమంత్రి కావాలంటే తన కుటుంబం ఒక్కసారి చూడు, జవహర్లాల్ నెహ్రూ జైల్లో ఉన్నాడు, ఇందిరాగాంధీ జల్లెడైపోయింది మొత్తం శరీరం అంతా, రాజీవ్ గాంధీ తునాతునకలైపోయాడు, సోనియా గాంధీ చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని దుఃఖాన్ని దిగమింగుతూ ఆమెను ఎన్నో విధాలుగా అవమానించారు. ఇటలీ మనిషి అని అక్కడని ఇక్కడని ఎన్నో రకాలుగా ఆ కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాడులు చేస్తే కూడా ఆ కుటుంబం బాధను పంటి కింద బిగున పెట్టుకొని ఈ భారతదేశం బాగుపడాలి, ఈ దేశం నరేంద్ర మోడీ దేశం కాదు, ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం. సొంత ఇల్లు లేక పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తే ఎక్కడుండానో తెలియక శాప సంకలం పెట్టుకొని బయటికి వెళ్ళినటువంటి బిడ్డ రాహుల్ గాంధీ. ఆయన కాకపోతే ఎవరికి ఉంటుందండి అర్హత? ఇలా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పక్కకు పెట్టి జెన్యున్ గా డిబేట్ పెట్టండి. రాహుల్ గాంధీ గారి విజన్ ఏందో ఇవాళ ప్రజల్లో రాహుల్ కి మోదీకి పోలిక చూస్తే మోదీనే బెటర్ అనే పరిస్థితులు ఏమంటారా? అంటే ప్రాపగండాకు రాహుల్ గాంధీకి అవకాశం ఏనాడు రాలే. రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోలే. తన విజన్ని తన ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి కూర్చుంటే కదా తెలిసేది, అవకాశం వస్తే కదా తెలిసేది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. ఈ దేశంలో అనేకమైనటువంటి మార్పులు మన భవిష్యత్తులో చూడబోతుంది. చివరిగా మీ నుదుటి మీద ఎమ్మెల్సీ అని ఏమైనా రాసుందేమో, బహుశా పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవటం, మీరు పోటీ చేసిన స్థానంలోనే మరొకసారి పోటీ చేసే అవకాశం రావటం, ఎట్లా చూస్తున్నారు? ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఒకటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇక్కడ జనగామ నుంచి పోటీ చేసినటువంటి సందర్భంలో పల్లా రాజేశ్వర రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఓడించడానికి నేను జనగామలో అనేక సభల్లో తిరిగిన, అవును, విస్తృతంగా ప్రచారం చేసిన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్న కోసం. తిరిగి ఓడించడానికి అక్కడ కూడా చేరియాల మండలంలో మొత్తం దొంగోట్ల దందా చేసిండు. మళ్ళా ఇదే దొంగ కార్యక్రమాలు చేసి అక్రమంగా గెలిచిండు. సరే, అది కోర్టులో నడుస్తుంది వ్యవహారం. అయితే నేను పల్లా రాజేశ్వర రెడ్డి వదిలిపెట్టిపోయిన దానికోసం అని చేయలే ఆ పని, పల్లా రాజేశ్వర రెడ్డిని ఓడించాలని చేసిన ప్రయత్నం. సో అనివార్యంగా తప్పనిసరి పరిస్థితిలో ఆయన ఇక్కడ గెలవడం, 2 పదవులు ఉండడం భావ్యం కాదు కాబట్టి ఒకటి రాజీనామా చేయడం, ఆ రాజీనామా చేసిన స్థానంలో తీన్మార్మలన్న పోరాటం గతంలో ఉన్నది కాబట్టి, ఆ ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను గుర్తించడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను నిల్చోబెట్టడం, ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది. అద్దంకి దయాకర్ విషయం ఏం చెప్తారు? ఎందుకు అద్దంకి దయాకర్కి అవకాశాలు రావట్లేదు? అంటే ఆయనకు కూడా ఏదో రాసిపెట్టింది. అద్దంకి దయాకర్ అన్నకు కూడా ఏదో రాసిపెట్టింది. ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితమైనటువంటి అనుచరుడు. అవును, తెలిసింది. ఆయనకు నాకు తెలిసినంత వరకు అయితే ఏదో గొప్పది ఏదో వరించే అవకాశం అయితే ఉంటది. ఆయనకు రాసిపెట్టింది ఒకటి, ఏదో ఒకటి. సో ఆ టైం వచ్చే వరకు. ఓకే, థ్యాంక్ యూ మల్లన్న. ఇది తీన్మార్ మల్లన్నతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.